నమస్కారం, జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? దానిని ఎలా గుర్తిస్తారు? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణాలేంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఆబ్స్టియాట్రిక్స్, గైనకాలజీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జయప్రద తీగుళ్ల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో చాలా మందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అసలు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది చాలా కారణాల వల్ల అవుతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ లైక్ 9 months పీరియడ్, 40 weeks. ప్రెగ్నెన్సీ అంతా మనం వీక్స్లో క్యాలిక్యులేట్ చేసినట్టు అయితే 40 weeks వరకు ఉంటుంది. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ రీజన్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు వేరు, లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కారణాలు వేరు బ్లీడింగ్ అవ్వడానికి. సో ఫస్ట్ 3 monthsలో యూజువల్గా మనము మెయిన్గా 4 రకాలుగా 4 reasons ఉంటాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే అబార్షన్స్ అవ్వచ్చు, రెండవది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మూడవది మోలార్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్ వచ్చేసి అన్రిలేటెడ్ కాజెస్, అంటే ప్రెగ్నెన్సీతో సంబంధం లేకుండా గర్భసంచి ఓపెనింగ్ నుండి కానీ అట్లా ఏమన్నా బ్లీడింగ్ అవ్వచ్చు. సో మేజర్గా ఫస్ట్ 3 monthsలో అయ్యే బ్లీడింగ్కి ఈ రీజన్స్ ఉంటాయి, 4 reasons. ఇవి మామూలుగా కామన్గానే చూస్తుంటాము. ఆల్మోస్ట్ లైక్ 20% ఆఫ్ ద పీపుల్లో, ప్రెగ్నెంట్ పీపుల్లో కనబడుతుంటుంది బ్లీడింగ్ అనేది. కానీ ఇది మనము ఇగ్నోర్ చేయడానికి లేదు. ఏమన్నా ఎనీ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ టు బి ఇగ్నోర్డ్. సరేలే నార్మలే అని వదిలేయడానికి లేదు. తప్పకుండా ఏమైనా బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అదే లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లీడింగ్కి, అంటే యూజువల్గా 5th month 6th month తర్వాత వచ్చే బ్లీడింగ్కి, దానికి యూజువల్గా 3 reasons ఉంటాయి. ఒకటేమో ప్లాసెంటా ప్రీవియా, అంటే మాయ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, యూజువల్గా మాయ పైన ఉంటుంది, గర్భసంచికి బేబీ కింద ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మాయ కిందకు ఉంటుంది, బేబీ పైకి ఉంటుంది. అట్లాంటప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు. దాన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు. ఇంకొకటి అబ్రప్షియో ప్లాసెంటా. అబ్రప్షియో అంటే ప్లాసెంటా అనేది ముందే సపరేట్ అయిపోతుంది. యూజువల్గా బేబీ డెలివరీ అయిన తర్వాత ప్లాసెంటా సపరేట్ అవ్వాలి. కానీ కొన్ని కండిషన్స్లో, అంటే సివియర్ బీపీ ఉంది మదర్కి, ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే కొంచెం తొందరగా సపరేట్ అయిపోతుంది, ముందే సపరేట్ అయిపోతుంది. దానివల్ల బ్లీడింగ్ ఉండొచ్చు. ఇంకా ఒకటి లేబర్కి ఇండికేషన్ ఉండొచ్చు, అంటే షీఈస్ గోయింగ్ ఇన్ టు డెలివరీ పెయిన్స్ అని, అది ఓపెన్ అవుతుంటుంది. దాని గర్భసంచి ముఖద్వారం అనేది ఓపెన్ అవ్వడం వల్ల కొంచెం బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో ఈ 3 reasons లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్కి రీజన్స్. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి అబార్షన్స్ రెగ్యులర్ గా మనం వింటూ ఉన్నాం. అసలు అబార్షన్స్ అనేవి ఎందుకు అవుతాయి? అబార్షన్స్ అనేవి యూజువల్గా చాలా రీజన్స్ ఉంటాయి అబార్షన్స్ అవ్వడానికి కూడా. సో అబార్షన్స్ యూజువల్లీ ఎందుకంటే ఇప్పుడు మదర్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంట్రోల్ అంటే ట్రీట్ చేయలేకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుంది, కంట్రోల్లో ఉండదు. ఇలాంటి రీజన్స్. ఇంకేమన్నా అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మదర్కి, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే యూటరస్, మనం గర్భసంచిలో ఎక్కడైతే బేబీ ఫామ్ అవుతుందో, అంటే ఎక్కడైతే క్యావిటీలో ఫామ్ అవుతుందో అక్కడ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ అక్కడ ఉంటాయి. సెప్టమ్ ఉంటుంది. సెప్టమ్ అంటే ఇట్లా మధ్యలో ఒక ట్రాన్స్ఫర్స్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ బేబీ అక్కడ అతుక్కుందంటే అది ఇంకా పెరగడానికి లేదు, దానికి బేబీకి బ్లడ్ సప్లై అంత సరిగ్గా ఉండదు. సో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇంకొకసారి ఏంటంటే ఫీటస్లోనే ప్రాబ్లం ఉంటుంది, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు కూడా అది పెరగదు, అంత పెరిగే ఇది ఉండదు అనమాట. చాలా సివియర్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా అది ఇంకా అబార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ లైక్ న్యాచురల్ సెలెక్షన్. బేబీ ఇంకా పెరిగే పొటెన్షియల్ ఉండదు దానికి. అందుకని అది అలాంటి యూజువల్గా ఈ 3 causes ప్రెగ్నెన్సీ అంటే ఎర్లీ అబార్షన్స్ అవ్వడానికి. ఓకే. వితౌట్ రీజన్ కూడా కొంతమందికి వితౌట్ రీజన్స్ కూడా ఉంటాయి. అవును, ఇడియోపాథిక్, అది కూడా యాక్చువల్లీ కామన్. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి అబార్షన్స్ అయిన వాళ్ళకి మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఎలాగ? అసలు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒక్కసారి అబార్షన్ అయితే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద రీజన్ అనమాట. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనం ట్రీట్ చేయలేదు, మళ్ళీ అవ్వచ్చు. డయాబెటీస్ ఉంది, ట్రీట్ చేయలేదు, మళ్ళీ అవ్వచ్చు. సేమ్ అనటామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూటరస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అవి మనం డిటెక్ట్ చేయలేదు, డిటెక్ట్ చేసినా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయలేదు అంటే మళ్ళీ అవ్వచ్చు. యూజువల్గా ఇవన్నీ ఏమీ లేదు, ఒకవేళ అన్డిటెక్టెడ్ ఏమి ఇడియోపాథిక్ అబార్షన్స్ అంటే ఏమి రీజన్స్ తెలియదు మనకి, అట్లా అబార్షన్ అయిందంటే యూజువల్లీ మళ్ళీ అవ్వవు, అంత అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. కానీ కొన్నిసార్లు రికరెంట్ అబార్షన్స్ అంటాం. రికరెంట్ అబార్షన్స్ అంటే ఏంటి? కంటిన్యూస్గా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ అట్లా మిస్క్యారీ అవుతూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి కొన్ని స్పెషల్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, అంటే క్రోమోజోమల్కి సంబంధించింది పేరెంట్స్కి టెస్ట్ చేయాల్సి వస్తుంది, క్రోమోజోమ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. అట్లాగే ఒకవేళ బేబీ ఫీటస్ టిష్యూ కూడా పంపిస్తాం ల్యాబ్కి, దాంట్లో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. సో ఆ రీజన్ బట్టి ఉంటుంది అనమాట, నెక్స్ట్ అవుతుందా అవ్వదా అనేసి.
ఓకే ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఇందాక మీరు చెప్పారు అబోర్షన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే అందులో ఒకటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే యూజువల్గా ఎక్టోపిక్ అని తెలుసుకునే ముందు మనం అసలు యాక్చువల్లీ నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాము. అంటే బికాస్ సో దిస్ ఈజ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఓవరీ, ఇక్కడ నుండి ఓవం ఫామ్ అయ్యి ఈ ట్యూబ్లో నుండి ఇక్కడ ట్యూబ్లో ఫర్టిలైజ్ అవుతుంది అనమాట. స్పర్మ్తో కలిసి ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యి అది ఇట్ విల్ ట్రావెల్ టువర్డ్స్ యూట్రస్లో ట్రావెల్ అయ్యి ఇక్కడ అతుక్కుంటుంది బేబీ. ఇక్కడ అతుక్కొని ఇక్కడ ప్రెగ్నెన్సీ 9 months వరకు ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది నార్మల్ గా ఇది ప్రొసీజర్. ఇక్కడ ఓవం రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఫర్టిలైజ్ అవుతుంది స్పర్మ్ తో, ఇది టువర్డ్స్ యూట్రస్ మూవ్ అయ్యి ఇక్కడ అతుక్కుంటది. కానీ కొన్ని కండిషన్స్ లో ఏమవుతుందంటే అది వెళ్ళదు, లోపలికి వెళ్లకుండానే ఇక్కడే ఇంప్లాంట్ అయిపోతుంది ట్యూబ్ లో. లేదంటే రివర్స్ గా వెళ్తుంది, ఆ జైగోట్ అనేది రివర్స్ గా వెళ్ళేసి ఒక్కొక్కసారి ఓవరీలోనే ఇంప్లాంట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ రీచ్ అవుతుంది కానీ పైన పార్ట్ లో కాకుండా కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి ఇక్కడ ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇదంతా దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే యూట్రస్ లో కాకుండా ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఒకవేళ బేబీ డెవలప్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో అది ట్యూబ్ లో ఉండొచ్చు, ఓవరీలో ఉండొచ్చు, సర్విక్స్ లో ఉండొచ్చు, అబ్డామిన్ లో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబ్ లో ఉండేది. ట్యూబల్ ప్రెగ్నెన్సీ చాలా, ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్ అన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ లో. అంటే దీనికి రీజన్ ఏంటి, ఎందుకు అలా అవుతుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ట్యూబల్ మొటిలిటీ ఏమన్నా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనుకోండి, అంటే ఇక్కడ మనం అనుకున్నాం ఇక్కడ ఫర్టిలైజ్ అవ్వాలి, అది టువర్డ్స్ యూట్రస్ ట్రావెల్ అవ్వాలి. ట్యూబల్ మూవ్మెంట్స్ ని ఏమన్నా ఎఫెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్ కి. అంటే సపోజ్ ట్యూబ్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అందుకే అప్పుడు సరిగా అవ్వదు, మూవ్ అవ్వదు. లేకపోతే ఇక్కడ ఏమన్నా ఫైబ్రాయిడ్ ఉంటుంటది ట్యూబ్ దగ్గర, ఏమన్నా ట్యూమర్ వచ్చి దాని అనాటమీ డిస్టార్ట్ చేస్తుంటది. లేకపోతే ఇంతకుముందు ఏమన్నా సర్జరీస్ అయ్యాయి పేషెంట్ కి, సపోజ్ అపెండిక్స్ అయినా సిజేరియన్ అయినా ఏమైనా సర్జరీస్ అయ్యాయి, దానివల్ల అతుకుల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా ట్యూబ్ సరిగా మూవ్ అవ్వదు. సో ఇలాంటి రీజన్స్ వల్ల యూజువల్ గా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు వన్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ చెకప్స్ ఉంటాయి కదా, ఆ చెకప్స్ లోనే తెలుస్తుందా లేకపోతే వీళ్ళకి ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా? యూజువల్ గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది పేషెంట్ వాళ్ళందరూ వాళ్ళే డయాగ్నోస్ చేయలేరు. ఓకే, మామూలుగా నార్మల్ గానే ఉంటారు. వాళ్ళకి పీరియడ్ మిస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు. సో వీళ్ళు ఒకవేళ మామూలుగా తొందరగా వెళ్తే డాక్టర్ దగ్గర చెకప్ కి, అంటే విదిన్ ఒక మిస్ అయిన ఒక 1-2 weeks లో వెళ్తే అప్పుడు మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు శాక్ అనేది కనబడాలి. శాక్ అంటే వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ మనం శాక్ అంటాం. ప్రెగ్నెన్సీ ఇట్లా రౌండ్ గా కనబడుతుంది శాక్ లాగా. సో అది యూట్రస్ లో కనబడకుండా ఉంది, ట్యూబ్ లో కనబడుతుంది, లేదంటే ఓవరీలో కనబడుతుంది అంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో పేషెంట్కి ఏం సిమ్టమ్స్ ఉండవు కానీ షీ హ్యాస్ టు అండర్గో ట్రీట్మెంట్. ఇది ఒక టైప్. కొంతమంది పేషెంట్స్ ఏంటి అసలు రారు. ఇప్పుడు కూడా మనం చూస్తాం కొంతమంది పేషెంట్స్ ముందే ఎందుకు 3rd month లో వెళ్దాం అనుకున్నాము, 2nd month లో వెళ్దాం అనుకున్నాము, అట్లా డిలే చేస్తుంటారు. ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆ ఎక్టోపిక్ ఉండి అది పెరుగుతూ ఉంటుంది. 9 months అయితే యూట్రస్లో అయితే 9 months వరకు పెరుగుతుంది, కానీ ట్యూబ్లో అది చాలా సన్నగా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ లైక్ 8 weeks 9 weeks కంటే ఎక్కువ పెరగదు బేబీ. సో అది అట్లా పెరిగినప్పుడు అది రప్చర్ అయిపోతుంది అనమాట. రప్చర్ అయిపోయి ఫుల్ లోపలంతా ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి అది ఏ మంత్లో తెలుస్తుంది వాళ్ళకి? అది ఇంకా ఎప్పుడైనా అవ్వచ్చు. అది అంటే 6 weeks ఇట్ ఈస్ లైక్ బాంబ్ ఇన్ అబ్డామిన్ అనుకోవచ్చు. అంటే ఎప్పుడు రప్చర్ అవుతుందో తెలియదు. అది ట్యూబ్ లో ఎగ్జాక్ట్లీ ట్యూబ్ లో ఏ లొకేషన్ పైన ఉన్నది దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒకసారి 6 weeks కి 7 weeks కి 8 weeks కి అట్లా ఎగ్జాక్ట్లీ ట్యూబ్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. సో ఈ ట్యూబ్ ఇక్కడ పార్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, యాంపుల్లా అంటారు. ఇక్కడ ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఇంప్లాంట్ అయితే మాత్రం కొంచెం తొందరగానే రప్చర్ అయిపోతుంది. అట్లా రప్చర్ అయిపోయి పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ వచ్చేసి ఒక్కొక్కసారి షాక్లోకి వెళ్ళిపోతారు. అంటే అన్కాన్షియస్ అయిపోయి మనం పల్స్ బీపీ ఏం ఉండదు ఇంకా. ఇలాంటి పేషెంట్స్ని మాత్రం ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, ఎమర్జెన్సీ. విదిన్ 10 minutes థియేటర్లోకి తీసుకెళ్ళిపోయి ఎక్కడ నుండి అయితే బ్లీడింగ్ అవుతుందో ఆ పాయింట్స్ కంట్రోల్ చేసేసి చాలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా అవసరం అవుతుంది. ఇంకా కంపల్సరీ అబార్షన్, ఇంకా కంపల్సరీ ఇంకా దానికి ఆపరేషనే దానికి ట్రీట్మెంట్ అనమాట ఇమ్మీడియట్గా. ఎనీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దట్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ వయబుల్. అది రప్చర్ అయినా అవ్వకపోయినా మనం కంపల్సరీ దాన్ని తీసేయాల్సి, రిమూవ్ చేయాల్సి. ఓకే ఓకే. సో కమింగ్ టు ట్రీట్మెంట్స్, ఒక్కొక్క ప్లేస్ లో వచ్చిందని ప్రతిదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు కదా, ట్రీట్మెంట్స్ అసలు ఎలా ఉంటాయి దీనికి? రిమూవ్ చేయడమే ఆప్షనా? అంతే. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది యూట్రస్ లో లేదు, సో కాబట్టి అది అసలు ఇంకా అది ఎట్లాగో రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ముందే వచ్చింది అనుకోండి, అంటే ఒక 5-6 weeks లోపలే వచ్చింది, రప్చర్ కాకముందే వచ్చింది, అప్పుడు మనం మామూలుగా రొటీన్ స్కాన్ లో డయాగ్నోస్ చేసాము.
అలాంటప్పుడు ఏంటంటే 2 మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటేమో మెడికల్ మేనేజ్మెంట్, ఒకటి సర్జరీ. మెడిసిన్ అంటే ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మనం కరిగించవచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని. ఓకే, సో ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మొత్తం ఇది క్లీన్ చేయొచ్చు. కానీ దీనికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అంటే ఆ జెస్టేషనల్ శాక్ అనేది ఒక సైజ్ కంటే తక్కువ ఉండాలి, కొంచెం తక్కువ ఉండాలి. ఇంకా ఫీటల్ హార్ట్ బీట్ వచ్చి ఉండొద్దు. మనము సీరం బీటా ఎస్సిజి అంటాము, ప్రెగ్నెన్సీ హార్మోన్, అది ఒక 5000 కంటే తక్కువ ఉండాలి. అట్లా అలాంటి క్రైటీరియాస్ అన్ని మీట్ అయినప్పుడు వాళ్ళకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్ని చేస్తాం. అంటే ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండొద్దు అనమాట. సో అలాంటప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు ఈ పేషెంట్ని. కానీ ఇంజెక్షన్ ఇచ్చి అట్లా పంపించడానికి కూడా లేదు. ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పేషెంట్ కొంచెం ఫాలోఅప్లో ఉండాలి. వన్ రెగ్యులర్గా హాస్పిటల్కి రావాలన్నమాట, మొత్తం కరిగిపోయిందా లేదా తెలుసుకోవడానికి. సో ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే సర్జికల్ మెథడ్. అంటే రప్చర్ అవ్వలేదు కానీ పేషెంట్గా స్టేబుల్గానే ఉంది. అంటే మెడికల్ మేనేజ్మెంట్ కంటే కొంచెం పెరిగింది, శాక్ పెరిగింది, పేషెంట్ స్టేబుల్గానే ఉంది అన్నప్పుడు వీళ్ళకి కూడా సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ లాప్రోస్కోపీలోగా చేయొచ్చు, ఓపెన్ చేసి కూడా చేయొచ్చు. సో ఇది ఎవరికి అంటే కొంచెం శాక్ పెద్దగా ఉంది, బేబీ హార్ట్ బీట్ కనబడుతుంది, బీటా ఎస్సిజి అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఇలాంటి పేషెంట్స్కి సర్జరీ చేస్తాం. సర్జరీ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి చేసేది ఒకటి, మీరు అన్నట్టుగా లాప్రోస్కోపీ ఒకటి, ఓపెన్ సర్జరీ ఒకటి. ఇవేవి చేసినా పేషెంట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది, వాళ్ళు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చామనుకోండి, ఇంజెక్షన్స్ ఇస్తే మాత్రం అది మళ్ళీ మనం రెగ్యులర్గా సీరం బీటా ఎస్సిజితో మానిటర్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్ డోస్ సరిపోదు, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో అది మొత్తం నెగిటివ్ అయిన తర్వాత ఆ ఇంజెక్షన్ మిథోట్రెక్సేట్ అనేది కొంచెం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అంత మంచిది కాదు. సో అట్లీస్ట్ 6 months గ్యాప్ తీసుకోవాలి మిథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. సిమిలర్లీ సర్జరీ చేసినప్పుడు కూడా అదంతా హీల్ అయ్యి అదంతా కొంచెం ఉండడానికి టైం పడుతుంది కాబట్టి ఒక మినిమం 6 months గ్యాప్ తీసుకుంటే మంచిది. ఓకే ఓకే. కాలర్ ఉన్నారు డాక్టర్, తీసుకుందాం. పావని గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. పావని గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే అమ్మా, చెప్పండి పావని గారు. అదే మేడం, నాకు ఇలాగే 2 వచ్చింది ప్రెగ్నెన్సీ, వస్తే సర్జరీ అయింది. ఓకే. అది 22 days అండి. అది ఇంకా ఉందేమో అని, దానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని తెలుసుకుందామని చేశాను. ఎన్ని రోజులు అయిందమ్మా సర్జరీ అయ్యి? 22 days. 22 daysనా? సో 22 days అయితే ఏం ఉండదమ్మా. యూజువల్గా సర్జరీ అయిన తర్వాత అయితే మొత్తం తీసేస్తాం, ఇంకా ముగిలిపోయేది ఏమి ఉండదు దాంట్లో. అంటే ఏదో కదులుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లా ఏం ఉండదమ్మా, కదలడం అలా ఏం ఉండదు. సర్జరీ అయితే మాత్రం మొత్తం తీసేస్తారు, మీరు అట్లా డౌట్స్ ఏం పెట్టుకోకండి. అంటే తర్వాత ఏమన్నా ఏమీ ఉండదమ్మా. కొంచెం గ్యాప్ తీసుకోండి, ఒక 6 months గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకొని ఇంకొక ట్యూబ్ ఎట్లా ఉందో కానీ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్తో టెస్ట్ చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్స్తో తీసేసాం అనుకోండి, మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే వస్తుందా, లేదంటే మళ్ళీ ఇలానే వస్తుందా? వాళ్ళు అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది అంటే కంపేర్ టు అదర్ పీపుల్, అంటే మామూలుగా ఎక్టోపిక్ రాని వాళ్ళతో కంపేర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా ఎక్టోపిక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. ఓకే, 10 to 15% ఎక్కువే ఉంటాయి. సో అందుకని ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. అది మళ్ళీ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి కొన్ని రకాల టెస్టులు చేసి మనం డయాగ్నోస్ చేస్తాం. అట్లాగే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 60 to 70% ఇంట్రాయూట్రైనే ఉండొచ్చు, అంటే యూట్రస్ లోపలే ఉండొచ్చు ప్రెగ్నెన్సీ. సో దీనికి ఏంటి అంటే మనం ఒకవేళ సర్జరీ చేస్తుంటే పక్కన ట్యూబ్ ఎట్లా ఉందో కూడా చూడాల్సి వస్తుంది, అది హెల్దీగా ఉందా ఎట్లా ఉంది అనేసి. సో అప్పుడే చెప్పొచ్చు అది కొంచెం బ్లాక్ ఉంది, కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కూడా అడేషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఇంకా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు అంటే అది అదర్ ట్యూబ్ ఇస్ హెల్దీ అంటే ఇంట్రాయూట్రైన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి 70 to 80% ఆఫ్ ద టైం. ఏదైనా కూడా మనము ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పాజిటివ్ వచ్చిన వెంటనే వెళ్తే కొంచెం తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెళ్ళడం కంటే ముందే ప్రికాషన్స్ అసలు ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ టైం అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందేమో డౌట్ ఉన్న వాళ్ళు కూడా అసలు ఎలా తీసుకోవచ్చు ప్రికాషన్? యూజువల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ఉండడం అనేది చాలా రేర్. వెరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం రేరే అనమాట. కానీ కొంతమందికి సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంచెం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అని, కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు
కి ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. యాంటీబయాటిక్ కోర్సెస్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా అక్కడ ఏమైనా ఫైబ్రాయిడ్ ఉందా, బ్రాడ్ లిగ్మెంట్ ఫైబ్రాయిడ్, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉండి ట్యూబల్ అనాటమీ ఏమైనా చేంజ్ అవుతుందా, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే సర్జరీ చేసి ఆ బ్రాడ్ లిగమెంట్స్ ఫైబ్రాయిడ్స్ తీసేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే కొంచెం అవాయిడ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీని. కానీ మెయిన్గా ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఓకే ఓకే. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడము అట్లా అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, గంగాదేవి అనంతపురం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం అదే థైరాయిడ్ మేడం, పిల్లలకి ట్రై చేసుకోవచ్చా? మెడిసిన్ వాడుతున్నారమ్మా ఏమన్నా థైరాయిడ్ గురించి? వాడుతున్నాం మేడం. అంటే నార్మల్గానే ఉందని చెప్పారమ్మా థైరాయిడ్? అంటే నార్మల్ లేదు మేడం, 11 పాయింట్ ఉంది. 11 కాదమ్మా, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే 2.5 కంటే తక్కువ ఉండాలి TSH అనేది. అవునా మేడం, అదే నార్మల్ చేసుకొని ట్రై చేయొచ్చమ్మా, పర్లేదు. మీరు ఆ మెడిసిన్ ప్రాపర్గా కరెక్ట్గా వాడండి. వాడి ఒకసారి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకోండి, రిపీట్ చేయండి. ఒక 2 నెలలు మెడిసిన్ వాడిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేసి అది లెస్ దాన్ 2.5 ఉంటే ట్రై చేయొచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాజు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. ఇంట్లో లేడీస్ అంతా నేను సడన్గా జాయిన్ చేయగానే మగవాళ్ళు మాట్లాడితే బాగుండదేమో అనుకున్నాను. బట్ ఇక నాకు అమ్మాయి గురించి నేను అడిగేది తప్పలేదు మేడం. చెప్పండి. అమ్మాయికి ఈ ట్యూబ్ లో ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇమీడియట్ గా ఒక ట్యూబ్ తీసేయాలని చెప్పారు మేడం. అయితే ఆ ట్యూబ్ ఒక సైడ్ కట్ చేసేసారు. ఇప్పుడు మరి ఒక్క ట్యూబ్ తోనే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తున్నారు మేడం. ఇది కరెక్టా? మరి ఇది కొంచెం నాకు క్లారిఫై చేయండి. ఓకే, ఇప్పుడు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వస్తే దానికి ట్రీట్మెంట్ ట్యూబ్ తీయడమే అండి, ఇంకా వేరే ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ ఇంజెక్షన్స్ ఇచ్చే స్టేజ్ పోయింది అంటే ఇంకా ఆ ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. కానీ అదర్ ట్యూబ్ హెల్దీగా ఉంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంకొక ట్యూబ్ కూడా హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా మంది థైరాయిడ్, షుగర్ ఇలా ముందు ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది కూడా ఒక రీజన్ అవుతుందా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? లేదు, ఎక్టోపిక్ కి దానికే సంబంధం లేదు. థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ రీజన్స్ కాదు ఎక్టోపిక్ కి. కానీ థైరాయిడ్, డయాబెటీస్ అబార్షన్స్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ యూట్రస్ లోనే ఉంటుంది, కానీ అది కంట్రోల్లో లేకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక మనకు కాలర్ అడిగారు, తనకి TSH 11 ఉంది. సో ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వస్తే కొంచెం అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళు అందుకే థైరాయిడ్ కనీసం 2.5 వచ్చే వరకు కొంచెం ట్రై చేస్తే బెటర్. ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో లేట్ ప్రెగ్నెన్సీస్ చాలా ఉంటున్నాయి ఆఫ్టర్ 35. ఈ ప్రెగ్నెన్సీస్ లో కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి అసలు రీజన్ ఏంటి? యూజువల్గా మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంటే ఏమంటే యాజ్ ద ఏజ్ ఆఫ్ ద లేడీ ఇంక్రీజెస్ అప్పుడు కొంచెం వీళ్ళకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు మామూలుగా ఉండే క్రోమోజోమ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉండడము, సో ఓవం అంత హెల్దీగా ఉండదు. సో కొంచెం క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంటే. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇచ్చారు, దీనికి తర్వాత కూడా ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాలా? ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఆఫ్టర్ 6 months ట్రై చేయాలి. ఈ 6 months లో ఏమైనా మెడిసిన్స్ వాడాలా వాళ్ళు? వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఏంటి అంటే మామూలుగా ఎక్టోపిక్ రాకుండా ఉండడానికి అట్లా అని కాదు, ఏమన్నా యాంటీబయాటిక్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా ఐడియల్ గా ఎవరైనా కూడా ఎక్టోపిక్ వచ్చినా రాకపోయినా ఐడియల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే 3 months ముందు నుండి ఫోలిక్ యాసిడ్ వేసుకోవాల్సి వస్తుంది. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక వైటమిన్ అనమాట, ఆ టాబ్లెట్ వేసుకోవాలి. ప్లస్ అంటే కొంచెం ఏమంటారు హెల్దీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఇలా అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడము, ఇట్లాంటివి కొంచెం ఇంపార్టెంట్. సో ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, సుదేవి సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను కాకినాడ నుండి సుదేవి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. యాక్చువల్లీ నా ఏజ్ 42 అండి. నాకు పీరియడ్స్ డిసైడర్ అవుతున్నాయండి.
అంటే యాక్చువల్లీ ఎవ్రీ మంత్ 1 వీక్ బిఫోర్ అవుతుంది, లేదా 3 days బిఫోర్, అలా ఎగ్జాక్ట్ డేట్ కి అవ్వట్లేదు. ఓకే. యాక్చువల్లీ నాకైతే చాలా ఇయర్స్ వరకు ఎగ్జాక్ట్ గా డేట్ కి వచ్చేది పీరియడ్ అనేది. ఏ రోజు ఉంటుందో ఎగ్జాక్ట్ నెక్స్ట్ డేట్ కి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక 3-4 years నుంచి కొంచెం డిజార్డర్ అవుతుంది. ఎవ్రీ 1 week బిఫోర్ అవ్వడము, లేదా 10 days ఒక్కొక్క 10 days బిఫోర్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ డేట్ కి మాత్రం అవ్వట్లేదండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయమ్మా మీకు? లేదు మేడం, టెస్ట్ చేపించుకున్నాను, థైరాయిడ్ టెస్ట్ చేపించుకున్నాను, లేదండి నార్మల్ గానే ఉంది. స్కాన్ ఏమన్నా చేయించారా? స్కానింగ్ అలా ఏం చేపించుకోలేదు మేడం. అంటే సైకిల్ డిజార్డర్ ఉంటే ఒక్కొక్కసారి ఏమన్నా కొంచెం ఓవేరియన్ సిస్ట్స్ అట్లా ఉండడం వల్ల కూడా అవుతుందమ్మా. బట్ అదర్వైజ్ ఎవ్రీ 3 weeks ఒకవేళ 21 daysకి రెగ్యులర్గా అవుతుంది అన్నా కూడా యూజువల్లీ ప్రాబ్లం ఉండదు. మరి 10 days 2 weeksకి అవుతుంది అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ కొంచెం ఏజ్ ఎక్కుతున్నా కొద్దీ ఈవెన్ 21 weeks 21 daysకి 24 daysకి అయినా కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ మధ్య చాలా మందికి 21 days 24 days అలా 23 కొంచెం ఫ్రీక్వెంట్ గా అవుతుంటే కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బెటర్ అల్ట్రాసౌండ్ అయితే చేయించాలమ్మా ఒకసారి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు అబోర్షన్స్ అవ్వడానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగే మోలార్ ప్రెగ్నెన్సీ కూడా చెప్పారు. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు? మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఇది కొంచెం ఇది ఒక చాలా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా మనము చెప్పాం కదా, ఒక హెల్దీ ఓవం అనేది ఒక మామూలుగా ఇన్ జనరల్ నార్మల్గా ఏమవుతుందంటే ఒక హెల్దీ ఓవం ఒక హెల్దీ స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి మామూలుగా డివైడ్ అవుతూ ఉంటాయి, సెల్స్ అన్ని డివైడ్ అవుతుంటాయి. ద మూమెంట్ దే గెట్ ఫర్టిలైజ్డ్ అవి సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ డివైడ్ అయ్యేటప్పుడు కొన్ని సెల్స్ ఏమో ఫీటల్ సెల్స్ లాగా డెవలప్ అయ్యి బేబీ లాగా ఫామ్ అవుతాయి. కొన్ని సెల్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని సెల్స్ ప్లాసెంటా లాగా డెవలప్ అవుతాయి. ప్లాసెంటా అంటే మాయలాగా అట్లా డిఫరెన్షియేట్ అయిపోయి అట్లా డెవలప్ అవుతాయి అనమాట. కానీ మోలార్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అది ఒక ఎంటీ ఓవం అంటే దాంట్లో క్రోమాటిక్ మెటీరియల్ జెనెటిక్ మెటీరియల్ ఏమి ఉండదు. ఆ ఎంటీ ఓవంని 2 స్పర్మ్స్ ఫర్టిలైజ్ చేస్తాయి. ఫర్టిలైజ్ చేసి అది ఇంకా చాలా అబ్నార్మల్ గా గ్రోత్ ఉంటుంది. అసలు ఫీటల్ సెల్స్ ప్లాసెంటల్ సెల్స్ అట్లా ఏముండవు. మొత్తం యూట్రస్ అంతా ఒక టిష్యూస్ చిన్న వెసైకిల్స్ లాగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చిన్న ద్రాక్ష గుత్తులు ఎట్లా ఉంటాయి వెసైకిల్స్ లాగా, అట్లా మొత్తం యూట్రస్ అంతా అట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటది. అందుకే తెలుగులో ముత్యాల గర్భం అంటారు. ఎందుకంటే ముత్యాలలాగా చిన్నగా అట్లా వెసైకిల్స్ లాగా ఉంటది అనమాట. సో దాన్ని మోలార్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది కొంచెం ఈ మధ్య రేర్ గానే చూస్తున్నాము, కానీ విన్నాం ముత్యాల గర్భం అనేది. అది మోలార్ ప్రెగ్నెన్సీ అంటే అదే. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు అస్రా హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మేడం యాక్చువల్లీ మా ఫ్రెండ్ కి అబోర్షన్ అయిందండి. ఓకే. టాబ్లెట్స్ వేసుకుంది అనమాట. సో 1 month నుంచి బ్లీడింగ్ అవుతుంది కంటిన్యూస్ గా. అది ఏం చేయాలి మేడం అలాంటప్పుడు? అబోర్షన్ అవ్వడానికి టాబ్లెట్స్ వేసుకున్నారు, 1 month నుండి బ్లీడింగ్ అవుతుంది. అవును మేడం. ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అమ్మా? స్కాన్ చేశారా ఏమన్నా? స్కాన్ ఏం చేయలేదు మేడం, అది బయట దృష్టి తీసుకొని చేసుకున్నాను మేడం. ఓకే. సో ఇప్పుడు 1 month నుండి బ్లీడింగ్ అవుతుంది అంటే ఒకసారి డెఫినెట్గా మీ దగ్గరలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. ఎందుకంటే స్కాన్ చేయాల్సి వస్తుంది. స్కాన్ చేసి అసలు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలి. కంపల్సరీ 1 month నుండి బ్లీడింగ్ అవుతుంది అంటే అది నార్మల్ కాదు. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర కలిసి ఒకసారి స్కాన్ చేయించండి. ప్రెగ్నెన్సీ అని ఎట్లా తెలిసింది తనకి మరి స్కాన్ చేయకుండా? హలో. ఓకే, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఓకే అమ్మా. సో అయితే మీరు వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించాలమ్మా. ఎందుకంటే అది అబార్షన్ మొత్తం పోయిందా లేకపోతే ఏమైనా మిగిలిపోయిందా, అసలు ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ ఇదంతా కూడా తెలియాలి కదా. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కాన్ అయితే చేయించుకున్న తర్వాత డిసైడ్ చేయాలమ్మా ఏ మేనేజ్మెంట్ అని. ఓకే. సో ఇప్పుడు తను చెప్పినట్టు యాక్చువల్లీ ఈ మధ్య మనం ఇదే చూస్తున్నాము. చాలా ఎవరికి ఎలా అవుతుందంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయని ప్రెగ్నెన్సీస్తో అంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఉంటే వాళ్ళంతా వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసేసుకుంటున్నారు. అంటే అసలు స్కాన్ ఉండదు, జస్ట్ ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ అనుకుని తెలుసుకుంటారు అంతే. దే విల్ టేక్ దర్ మెడికేషన్ ఆన్ దేర్ ఓన్. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే
మెడిసిన్స్ తో పోయే స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత మెడిసిన్స్ తో పోదు, కంపల్సరీ మనం సర్జికల్ ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తుంది. సో అది తెలియదు, అసలు ఎన్ని వీక్స్ ఉందో తెలియదు, అది ఎక్టోపిక్ అసలు లోపల ఉందా ప్రెగ్నెన్సీ తెలియదు, బయట ఉందా తెలియదు, వితౌట్ స్కాన్ మనకు తెలియదు. ప్లస్ అది మోలార్ కూడా అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో ఇట్ ఈస్ రేర్, అది కూడా అయ్యి ఉండొచ్చు. సో అందుకని వితౌట్ ఎనీ స్కాన్ అసలు ఇలాంటి మెడిసిన్స్ వేసుకోవద్దు. అట్లీస్ట్ నియర్ బై ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అండర్ డాక్టర్ సూపర్విజన్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మెడిసిన్స్. ఎందుకంటే మేము చూస్తుంటాం కొంతమంది పేషెంట్స్ 12 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, 10 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, మెడిసిన్స్ వేసుకుంటారు, బ్లీడింగ్ అవుతానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇట్లా అంటే ఫుల్ గష బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంకా ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి సక్షన్ ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తుంది. అందుకని మినిమం ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్టోపిక్స్ కూడా అట్లానే మిస్ అవుతాం ఒక్కొక్కసారి. అది యాక్చువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది, పేషెంట్ సరే అబార్షన్ అయిపోయింది కదా అనుకుంటారు, కానీ అది లోపల పెరిగి అట్లానే రప్చర్ అయిపోతుంది, ఉన్నట్టుండే ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మోలార్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు కదా, దీనికి అసలు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? దీనికి కూడా ఓపెన్ సర్జరీ చేసి తీసేయాల్సి? లేదు, మోలార్ ప్రెగ్నెన్సీకి సక్షన్ ఎవాక్యుయేషన్ అంటే మొత్తం మంది ఇచ్చి కింద నుండే మొత్తం క్లీన్ చేసేస్తాము. క్లీన్ చేసిన తర్వాత ఇది మోలార్ ప్రెగ్నెన్సీ ఎందుకు చాలా డేంజరస్ అండ్ ఇది అంటే ఛాన్సెస్ ఆఫ్ మోలార్ ప్రెగ్నెన్సీ బికమింగ్ ఇంటూ కొరియోకార్సినోమా అంటే క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోలార్ ప్రెగ్నెన్సీ. అందుకని సక్షన్ ఎవాక్యుయేషన్ అయితే ఫస్ట్ చేస్తాం, అంటే లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేసేస్తాం, ఏదైతే అబ్నార్మల్ టిష్యూ ఉందో అదంతా క్లీన్ చేసిన తర్వాత కూడా పేషెంట్ ని రెగ్యులర్ ఫాలోఅప్ కి పిలుస్తాం అనమాట. అంటే అట్లీస్ట్ 1 year వరకు ఫాలోఅప్ లో ఉండాలి వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టిష్యూ మిగిలిపోయినా కొంతమందికి అది క్యాన్సర్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనము సీరం బీటా-ఎస్సిజి లెవెల్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ లోనే తెలుస్తుంది అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదంటే మొత్తం ఎవాక్యుయేట్ అయిపోయిందా అనేసి. సో ఫస్ట్ వీక్లీ రమ్మంటాం పేషెంట్ ని టెస్ట్ కి, ఆ తర్వాత మంత్లీ అట్లా మినిమం 1 year వరకు దే హ్యావ్ టు బి అండర్ డాక్టర్ ఫాలోఅప్. ఇంకా ఈ 1 year లో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఏం ప్లాన్ చేయొద్దు, కొత్త ప్రెగ్నెన్సీ ఏం ప్లాన్ చేయొద్దు అన్నమాట. ఫాలోఅప్ లోనే ఉండాలి, మళ్ళీ న్యూ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి కంపల్సరీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.